సింగపూర్కి మనకు కన్సార్షియం ఏర్పాటు చేసి అసెండా సింగ్ బ్రిడ్జి, అదేవిధంగా సెమ్కార్ప్ డెవలప్మెంట్, ఏపీసీఆర్డిఏ, ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏడీసీ, మూడు కలిపి కూడా ఒక కన్సార్షియం గా ఫామ్ చేసి 52% సింగపూర్ కన్సార్షియానికి, 48% ఏడీసీకి అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కి పెట్టి 1691 ఎకరాలను ఆ రోజున డెవలప్మెంట్ చేయడానికి ఇస్తే వాళ్ళు చాలా ఆనందంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తితోటి పనిచేసేదానికి, ఇటువంటి ప్రభుత్వంతో పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అప్పటికప్పుడే వాళ్ళు ప్రకటించినటువంటి ప్రాజెక్ట్స్ 1,15,000 కోట్ల రూపాయలు. ఋషి గారు, ఆ 1,15,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా అంటే 3 phases లో వాటన్నిటిని కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి 15 సంవత్సరాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ సుమారుగా 1,25,000 కుటుంబాలు అమరావతిలో సెటిల్ అవుతాయి అని చెప్పి వారందరూ కూడా ఆ రోజున ఆలోచన చేసి వాటికి కావాల్సినటువంటి ఒక 9 లక్షల స్క్వేర్ ఫీట్ రెసిడెన్షియల్ ఏరియా, అదేవిధంగా సుమారుగా ఇంకొక 5 లక్షల స్క్వేర్ ఫీట్ కమర్షియల్ ఏరియాని ఇనీషియల్ గా మొట్టమొదటి 3 సంవత్సరాల్లో నిర్మించాలని చెప్పి ఆ కన్సార్షియం ఆ రోజు టైప్ అయింది. తదనంతరం దురదృష్టవశాత్తు 2019లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏదైతే కూల్చివేతతోటి మొదలు పెట్టారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా సింగపూర్ తోటే కాదు అన్ని రకాలైనటువంటి కంపెనీస్ తోటి కూడా చేసినటువంటి అగ్రిమెంట్స్ అన్ని కూడా రివైవ్ చేసుకుంటామో, మళ్ళీ రీకన్సిడర్ చేయాలి అని చెప్పి వాటన్నిటిని కూడా ఎప్పుడైతే పిలిపించారో వారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పద్ధతిని చూసినటువంటి సింగపూర్ ప్రభుత్వం ఆ రోజున కన్సార్షియం వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. కేవలం సింగపూర్ కన్సార్షియం మాత్రమే కాదు రిషి గారు, ఆ రోజు ఫ్రాన్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కోసం అని చెప్పి సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల వరకు పవర్ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చినటువంటి కంపెనీలని వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి. పీపీఎల్ అన్ని కూడా రద్దు చేశాడు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాలుగా కూడా చెప్పడం జరిగింది. ఆఖరికి పీయూష్ గోయల్, ఆ రోజు పవర్ మినిస్టర్ గా ఉన్నటువంటి పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ లో కూడా ఈ సబ్జెక్ట్ ని లేవనెత్తారు. వారి యొక్క ఎంపీలకి, వాళ్ళ యొక్క మంత్రులకి కూడా తెలియజేస్తూ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పీపీఎల్ రద్దు చేసేదానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించదు అని చెప్తే కూడా బలవంతాన ఆయన్ని కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి. దాని ద్వారా రావాల్సినటువంటి కడప, కర్నూలు ప్రాంతాల్లో 1,00,000 కోట్ల రూపాయల పైన పెట్టుబడులు పవర్ ప్లాంట్ లో రావాల్సినటువంటి అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో అంటే ఓవరాల్ గా ఎంత నష్టం జరిగి ఉండొచ్చు జయప్రకాష్ గారు ఒక అంచనా కోసం 5 ఏళ్లలో? మనం అనుకున్నట్టయితేనండి, మనం టైఅప్ అయినటువంటివే ఆ రోజున ఉన్నటువంటి దానిలో 6,85,000 కోట్ల రూపాయలకి 2014 నుంచి 2019 వరకు మనం టైఅప్స్ అయ్యాం. అంటే ఇన్వెస్ట్మెంట్స్ కి అందరూ కూడా రెడీ అయినటువంటి పరిస్థితి, అండర్స్టాండింగ్ అయినటువంటి పరిస్థితి. ఈ 6,85,000 కోట్ల రూపాయలతో పాటుగా ఇవి గనక ఎప్పుడైతే మొదలుపెట్టి ఒక ఫేజ్ లో గనక వెళ్తా ఉంటే గనక మరి కొంతమంది ఆ రోజున వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మనం అనుకుంటున్నటువంటి ఏఐని ఆ రోజునే ఇనీషియల్ స్టేజెస్ లో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఆ రోజునే స్టార్ట్ చేయాలని ఒక ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్నటువంటి పరిస్థితి. మైక్రోసాఫ్ట్ కి సంబంధించినటువంటి మనందరం చూసాం కూడా, సత్యనాదెల్ల గారు వీరందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రి గారిని ఆ రోజున 19లో ముఖ్యమంత్రి గారిని కలవటం, వారందరూ కూడా మాట్లాడి ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి. అంటే అప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ అనౌన్స్ చేయలేదు, బట్ వాళ్ళు దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బహుశా మీరు అంటుంటే నాకు అనిపిస్తోంది ప్రభుత్వం కొనసాగుంటే ఒక ఏఐ రీసెర్చ్ సెంటర్ కూడా వాళ్ళు ఇక్కడ పెట్టుండేవారేమో. ఆ మెటా ప్రిపేర్ అయి ఉన్నారండి. ఆ రోజు ఉన్నటువంటి దానిలో ఈ ట్రంప్ కూడా మనకి అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఎండ్ ఆఫ్ ద గవర్నమెంట్ వచ్చాడు, ఆయన మనకి ఎండ్ ఆఫ్ 19 వచ్చాడు. అప్పటికి ఆయన అనుకూలంగానే ఉన్నాడు. ఆయన ఇన్వెస్ట్మెంట్స్ కూడా పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితి. వాళ్ళు చూడండి ఎంత బెదిరింపులు జరుగుతా ఉన్నాయి ఆ దేశంలో కూడా. ఇటువంటి ముఖ్యమంత్రులు, ఇటువంటి అడ్మినిస్ట్రేటర్లు కనుక ఉంటే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కేవలం మనం 6,85,000 కోట్లే కాదండి, అసలు మనకు జరగవలసినటువంటి రాష్ట్రం విభజన జరిగిన తర్వాత రాష్ట్రం ఎంత తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి, మన ఇమేజ్ ఎంత పోయింది ఇంటర్నేషనల్ గా. దావోస్కి వెళ్తే ముఖ్యమంత్రి గారు దావోస్కు పోతే అక్కడికి వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు అనే ఒక బ్రాండ్ ఇమేజ్ తోటి, సింగపూర్ మంత్రి ఆయన, నాకు పేరు ఈశ్వరప్ప గారు, ఆయన నేషనల్ ఛానల్ ఎంత ఇదిగా రాసేటప్పుడు పత్రికలు కానీ ఛానల్స్ కానీ. అవునండి, ఎంత డ్యామేజ్. దావోస్ లోనే మీరు చూడండి సార్, దావోస్ లోనే జరిగినటువంటి పరిస్థితిలో దావోస్ లో చాలా స్పష్టంగా వచ్చిన కంపెనీలు అందరూ కూడా ఒకటే చెప్పారండి, ఒకటే మాట చెప్పారు. మళ్ళా కనుక ఇటువంటి ప్రభుత్వం వస్తే మేము ఇన్వెస్ట్మెంట్స్ కి రెడీ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు, కానీ మరలా జగన్మోహన్ రెడ్డి లాంటి వస్తే మా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడికి పోతాయి, మేము కొన్ని 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ కి ప్రిపేర్ అయ్యాము, దానికి ఏ రకమైనటువంటి భరోసా మాకు ఉంది అని చెప్పి వాళ్ళు అడిగినటువంటి పరిస్థితి. అదే కాదు, నిన్నగాక మొన్న బిట్స్ పిలానీని మన అమరావతి ప్రాంతంలో సుమారుగా 1,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి 7,000 మంది విద్యార్థులను అక్కడ పెట్టాలి అనే ఉద్దేశంతో, అక్కడ చేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ కి ప్రిపేర్ అయ్యి ల్యాండ్ అలాట్మెంట్స్ జరుగుతూ ఉంటే, ల్యాండ్ అలాట్మెంట్ జరిగేటటువంటి రోజుల్లో ఆ కింద ఉన్నటువంటి మీరు యూట్యూబ్ ఛానల్స్ లో కనుక చూసినట్టయితే
వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి సోషల్ మీడియా పదే పదే కొన్ని మెసేజ్లను పంపిస్తా ఉంది. ఏమని చెప్తా ఉంది? మళ్ళీ రాబోయేటటువంటిది మా ప్రభుత్వం, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ఇబ్బందికర అంటే అప్పుడే తయారయ్యారా ఈ మూక? చేస్తా ఉన్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఇది ఆల్రెడీ చేస్తారు. మెయిల్స్ అన్నిటికీ కూడా అన్ని కన్సార్షియమ్స్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ కానివ్వండి, మెయిల్స్ ఇవ్వడం కూడా జరిగింది. వాటన్నిటికీ కూడా counter ఇచ్చుకుంటూ ఉంది మన ప్రభుత్వం. చెప్పారు కదా మొన్న. ఇటువంటి దురదృష్టకరమైనటువంటి ప్రతిపక్షం అని కూడా అనలేము. ప్రజలు గెంటేసిన తర్వాత కూడా, ప్రజలందరూ కూడా దూరం పెట్టిన తర్వాత కూడా ఇటువంటి దురాలోచనలు కలిగినటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటం, ముఖ్యంగా మన రాష్ట్రం లాంటి ఒక అభివృద్ధి చెందవలసినటువంటి రాష్ట్రం, మనకి 1031 కిలోమీటర్లు కోస్టల్ లైన్ ఉందండి. రేపు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ కన్సార్షియంకి వెళ్తున్నప్పుడు, సింగపూర్ పర్యటన ఈరోజు సాయంత్రం చేయబోతా ఉన్నారు. వారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రధానంగా ఇండియన్ డయాస్పోరాని, ఎన్ఆర్ఐల్ని, ముఖ్యంగా తెలుగు ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసేటటువంటి ప్రయత్నం, ముఖ్యంగా మనకి ఉన్నటువంటి పోర్టల్ డెవలప్మెంట్ కోసము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కోసం, క్వాంటమ్ వాల్యూల ఇన్వెస్ట్మెంట్స్ కోసము, వీటన్నిటి కోసం వెళ్తా ఉన్నారు. ఈ రకంగా గనక మెయిల్స్ ఇచ్చి ఈ రకమైనటువంటి పరిస్థితులు కనుక ఉంటే ఇది చాలా కష్టమైనటువంటి మాట్లాడదాం. బ్రేక్ తర్వాత మాట్లాడదాం. జయప్రకాష్ గారు బాగా చెప్పారు. అంటే ఇందాక బాలకోటే గారు ప్రస్తావించారు కదా, లోకేష్ గారు మంత్రి స్థాయిలో ఆయన ఇంకా పరిశ్రమలు ఇంకా కాస్త భయం ఉంది అనే దగ్గర నుంచి ఆ భయాన్ని తీయడానికి ఏమిటి చేయాలి